అవన్నీ వాడు నేను ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలనా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈఓకి చెప్పి పంపించాను. ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక ½ అన్ అవర్ 1 అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగాను. రెండోది, అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్. ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను పేరు పేరున వారొకరికి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటావా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంఘటన. కొత్త టిటిడి బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓ టిటిడి గారి బాధ్యత తీసుకోవాలి. అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి. డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా. ప్రెస్ మీట్ ఉంది, ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్ గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2500 మంది జరిగితే వచ్చింటే ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి.